కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం తీవ్రమైన పోరు నడుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో గాంధీ భవన్ కు కొత్త బాస్ నియామకం అనివార్యమైంది. టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నాయకులు ఎవరు? ఇదే ఇప్పుడు హస్తం పార్టీకి హాట్ టాపిక్ గా నడుస్తోంది. హస్తం పార్టీలో పదవుల పందేరం మొదలైంది. హస్తం పార్టీ నేతల దృష్టి పార్టీ పదవులపై పడింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ 3 ఏళ్ల పదవీ కాలం జూన్ 20తో ముగిసింది. దీంతో మరొక రాష్ట్ర కాంగ్రెస్ కి నూతన సారథి ఎంపిక కసరత్తు ప్రారంభించింది అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురి రాష్ట్ర నేతలతో పలు దఫాలుగా ఢిల్లీ హైకమాండ్ సంప్రదింపులు జరిపింది. సంప్రదింపులు కొలిక్కి రాకపోవడంతో పీసీసీ నూతన సారథి ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. మొదట్లో చాలా మంది నేతలు పీసీసీ చీఫ్ రేసులో ఉన్న తుది దశలో ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ కోటాలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, బీసీ కోటాలో మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లు మిగిలారంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీ కోటాలో బలరాం నాయక్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. పీసీసీ చీఫ్ గా లంబాడా సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తే కేబినెట్ లో అవకాశం కల్పించకపోయినా ఇబ్బంది ఉండదన్నది రేవంత్ వ్యూహమట. ఒకవేళ వర్గీకరణ అంశం చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎస్సీ మాదిగకు ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటున్నారు పార్టీ నేతలు. పార్టీ సీనియర్లు మాత్రం మధు యాష్కి వైపు మొగ్గు చూపుతున్నారట. సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ మాత్రం వాళ్లకు ఉన్న పరిచయాలతో ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారని సమాచారం. అటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జూలైలో ఉంటుందన్న మొదట్లో చర్చ జరిగింది. కేబినెట్ లో సీఎం రేవంత్ తో కలిపి 12 మంది మంత్రులు ఉండగా మరో 6 ఖాళీలు ఉన్నాయి. 6 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవి ఖాళీగానే ఉన్నాయి. కేబినెట్ లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ నుండి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటాశిస్తుండగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కేబినెట్ లో బెర్తు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివేక్ కుటుంబంలో ఇప్పటికే 3 పదవులు ఉన్నాయని, తిరిగి మంత్రి పదవి ఇస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని పార్టీ పెద్దలకు ప్రేమ్ సాగర్ రావు తెగేసి చెప్తున్నారట. ఇక నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు పక్కా అని భావిస్తుండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రావు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇక రంగారెడ్డి జిల్లా నుండి ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఎవరికి వారు కేబినెట్ లో చోటు కోసం ట్రై చేస్తున్నారు. హైదరాబాద్ నుండి దానం నాగేందర్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకోగా మైనారిటీ కోటాలో, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అమీర్ ఖాన్ ను నియమించి ఆయనను కేబినెట్ లో తీసుకుంటారన్న టాక్ ఉంది. అటు నల్గొండలో ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నాడు. అన్న ఉండగా తమ్ముడికి మంత్రి పదవి దక్కుతుందా అన్న చర్చ ఉంది. నల్గొండ నుండి ఎస్టీ లంబాడా కోటాలో ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆదివాసీ నుండి లంబాడా కోటాలో ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నాడు. ఆదివాసీ నుండి సీతక్క మంత్రిగా ఉండగా తెలంగాణలో గిరిజనుల్లో అధికంగా ఉన్న లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బాలు నాయక్ కేబినెట్ లో బెర్తుపై ఆశలు పెట్టుకున్నాడు. ఇక ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నాడు. అటు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ సైతం మంత్రి రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల ఈక్వేషన్స్ ఆధారంగా మంత్రివర్గ విస్తరణతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను భర్తీ ఉండొచ్చని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మొదటి విడతలో 37 కార్పొరేషన్ల చైర్మన్లు భర్తీ చేయగా మరికొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది. 15 నుండి 20 వరకు కార్పొరేషన్స్ వేసే అవకాశం ఉందట. కేబినెట్ లో చోటు లభించని ఎమ్మెల్యేలకు కొందరికి కీలకమైన కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఛాన్స్ ఉందట. పదవులు ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు.
కొందరు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి గాడ్ ఫాదర్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. పదవుల పందేరంపై అధిష్టానం క్లారిటీ ఈసారైనా ఇస్తుందో, అదృష్టం ఎవరిని వర్తిస్తుందో, ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి.